ఫ్రెండ్స్ చూసారా ఎంత ఫ్రాడ్ గాళ్ళు తయారయ్యారంటే వాళ్ళు కష్టపడి పని చేసుకోవచ్చు కదండి. కష్టపడి పని చేసుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదు. ఇలాగ దొంగతనాలు మోసాలు చేయడానికైతే వాళ్ళు ఇష్టపడుతున్నారు. పాపం అతనైతే ఆ ఆటో సోదరుడు అసలు టెన్షన్తో ఉన్నాడు. అతనికి ఏం మాట్లాడాలో ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. చాలా బాధలో ఉన్నాడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ నేను మా తమ్ముడు ఒక రెస్టారెంట్లో మధ్యాహ్నం భోజనం చేయడానికి అయితే వెళ్ళామండి. అయితే మా ముందు కూర్చున్న ఒక అతను ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నాడు. బాబాయ్ మోసం జరిగింది, బాబాయ్ డాడీ నన్ను అసలు వాడు మోసం చేశాడు అని చెప్పి వాడు టెన్షన్ పడుతున్నారు. ఆయన ఆటో డ్రైవరు చాలా టెన్షన్ పడటం జరిగింది. ఆటో డ్రైవర్ని మీకు ఎలా చెప్తున్నానంటే మీకు ముందు చెప్తాను ఫ్రెండ్స్. అతన్ని నేను పరిచయం చేసుకున్నాము. సరే మా ముందే కూర్చున్నాడు కదా, అసలు ఏం జరిగింది, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నారని చెప్పి సరే ఊరినే బ్రదర్ ఏమైంది, ఎందుకు అలా టెన్షన్ ఉన్నారని చెప్తే అయితే అడిగాము. అయితే ఆ సోదరుడు చెప్పిన దానికి మేము అవాక్ అయిపోయామండి. చాలా మాకు అసలు అయితే షాక్ కొట్టినట్లుగా అనిపించింది అతను చెప్పిన విషయం. అదే కాదు ఫ్రెండ్స్, అతను చెప్పిన లాంటి దానికి ప్యారలల్గా ఉన్నటువంటి సంఘటన విజయవాడలో కూడా జరిగింది. ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా ఉపయోగకరమైన వీడియో, అందరికీ ఉపయోగపడుతుంది. తప్పకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చి ఒక ప్రోడక్ట్ గురించో లేదంటే ఒక ఫుడ్ వీడియో కాదండి, ఒక అవేర్నెస్ వీడియో. ఒక ఆటో సోదరుడికి అలాగే ఒక ట్యాక్సీ సోదరుడికి జరిగినటువంటి మోసం అండి. రెస్టారెంట్లో మేము ఇప్పుడు చెప్పాను కదండి, మేము ఫుడ్ తినడానికి వెళ్ళినప్పుడు ఆటో అతను చాలా టెన్షన్ పడుతున్నాడు. ఏం జరిగింది ఏంటని అతన్ని అడిగాము. అతను చెప్పిన విషయం ఏంటంటే ఏలూరు జిల్లా విజయరాయ్ అనే ఊర్లో ఒక అతను ఆటో మాట్లాడుకున్నాడంటండి కిరాయి. ఏలూరు వెళ్ళి కరెంటు సామాను కొనుక్కురావాలని చెప్పి సరే అతనైతే కిరాయి మాట్లాడుకొని ఆటో తీసుకొని, అంటే విజయరాయ్ నుంచి ఏలూరు 15 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ మాట్లాడుకున్నాడు. కరెంటు సామాను కొనాలి, వెళ్ళి వెంటనే వచ్చేద్దామని చెప్పి ఫ్రెండ్స్. అయితే అతను అక్కడి నుంచి బయలుదేరి ఏలూరు వచ్చారంట. ఏలూరు వచ్చేటప్పుడు అతను దారిలో ఆటో డ్రైవర్తో చాలా మాటలు చెప్పాడంటే, నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను, చిన్న చిన్న కాంట్రాక్టులు తీసుకొని ఊళ్ళో చిన్న చిన్న వర్క్లే చేస్తూ ఉంటాను, స్ట్రీట్ లైట్లే చేస్తూ ఉంటాను అని చెప్పి చాలా చెప్పాడంటండి ఆటో డ్రైవర్ని నమ్మించడానికి. అలాగే అతను ఒక చిన్న బ్యాగ్ ఒకటి తగిలించుకొని వచ్చాడండి. ఎందుకంటే రెస్టారెంట్లో ఆ బ్యాగు మా ఎదురుగా చైర్కి తగిలించి అతను చూపించాడు ఆటో డ్రైవర్. ఆ సోదరుడు మాకు చూపించడం జరిగింది. అయితే అసలు జరిగిన విషయం ఏంటంటే ఆ బ్యాగ్ ఒకటి తగిలించుకొని వచ్చారు. ఏలూరు సిటీలోకి వచ్చిన తర్వాత 2-3 ఎలక్ట్రికల్ షాపుల్లో కూడా వెళ్ళారంటండి, ఏదో సామానం కొనాలని చెప్పి. అతను ఇప్పుడు మన ఆటో సోదరుడేమో ఆటోలో కూర్చొని వెయిట్ చేస్తున్నాడు. అతను దిగి ఎలక్ట్రికల్ షాప్లోకి వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఇక్కడ లేదంట, మళ్ళీ వెళ్ళి వస్తున్నాడు, ఇక్కడ కూడా లేదంట. అలాగా కొంచెం సేపు ఆగి తర్వాత రమ్మంటున్నారు, టైం పడుతుందని చెప్పి ఒక రెస్టారెంట్లోకి అయితే వెళ్ళి ఫుడ్ తిందాం, ఈలోపు మనకు టైం అవుతుంది కదా, లంచ్ టైం అయింది, భోజనం చేద్దామని చెప్పి ఒక రెస్టారెంట్లోకి అయితే వెళ్ళారండి. ఇతను టెన్షన్గా ఎవరికో ఫోన్ చేస్తున్నాడంట. ఎవరంటే ఇప్పుడు ఆటో మాట్లాడుకున్నారు కదండి, అతను ఎవరికో ఫోన్ చేస్తూ ఫోన్ ఎత్తట్లేదు, కలవట్లేదు, నా నెంబర్ తీయట్లేదు, బ్రదర్ ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి అని చెప్పి ఆటో డ్రైవర్ దగ్గర ఫోన్ తీసుకోవడం జరిగింది. అయితే ఈ రెస్టారెంట్లోకి వెళ్ళిన తర్వాత అతనైతే ఫుడ్ ఆర్డర్ చెప్పాడంటండి. 2 బిర్యానీలు ఆర్డర్ చెప్పాడు. ఆర్డర్ చెప్పి అతని దగ్గర ఆటో డ్రైవర్ గారి దగ్గర ఫోన్ తీసుకొని ఆయన ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళాడంటండి. అయితే ఈయన తీసుకొచ్చిన బ్యాగ్ ఏదైతే ఉందో అది పక్కనే కుర్చీకి అయితే తగిలిచ్చి ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళాడు. మళ్ళీ లోపలికి వచ్చాడు, అలా మళ్ళీ బయటకు వెళ్ళాడు. అలా 2 సార్లు లోపలికి బయటకు తిరగడం జరిగింది. ఈలోపు ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ అయితే వచ్చేసిందండి, బిర్యానీ. వచ్చిన సప్లయర్ ఏమో ఆటో డ్రైవర్ గారికి సర్వ్ చేశారు. డ్రైవర్ తినటం స్టార్ట్ చేసిన తర్వాత అతను అంటే సెకండ్ టైం అతను ఎప్పుడైతే లోపలికి వచ్చాడో అప్పటికి ఫుడ్ వచ్చేసింది. ఆటో డ్రైవర్ తినటం స్టార్ట్ అయిన తర్వాత అయితే ఇదంతా తెలివిగా అతను ప్లాన్ చేసుకుని ఎప్పుడైతే అతను తినటం స్టార్ట్ చేశాడో ఈయన మళ్ళీ ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి ఇంకా చాలాసేపు తర్వాత వరకు చూస్తూనే ఉన్నాడంటండి ఆటో డ్రైవరు. అతనైతే లోపలికి రాలేదు. అప్పుడు ఆటో సోదరుడు అంతలా నమ్మడానికి గల కారణం ఏంటంటే ఆయన ఒక బ్యాగ్ తగిలించుకొచ్చాడు. బ్యాగ్ కూడా కుర్చీ పక్కనే పెట్టాడు. ఇప్పుడు సహజంగా ఇప్పుడు మీరు ఆలోచించండి, బ్యాగ్ ఇక్కడే ఉంది, వస్తాడులే అని చెప్పి మనం అనుకుంటాం, ఫోన్ మాట్లాడుతున్నాం కదా. అది కాక అంతకుముందు 2 సార్లు బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చాడు. వస్తాడు కదా అని చెప్పి ఈయన భోజనం చేస్తున్నారు. అయితే ఇతని భోజనం కంప్లీట్ అయిపోయింది, అరగంట అయిపోయింది, ఆయన ఇంకా రాలేదు. తర్వాత ఎందుకో ఈయనకి డౌట్ వచ్చి పక్కన హోటల్ సప్లయర్ గారిని అడిగి ఫోన్ తీసుకొని ఆయనకైతే ఫోన్ చేశాడంట, ఆయన నెంబర్కి, తన మొబైల్ నెంబర్కి. అయితే ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
సారీ, లిఫ్ట్ చేయకపోవడం కాదండి, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. తను స్విచ్ ఆఫ్ చేశాడు. స్విచ్ ఆఫ్ చేస్తే జస్ట్ అప్పుడే అతను టెన్షన్గా ఉన్నప్పుడే మేము హోటల్లోకి అయితే వెళ్ళాము. తను వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి, బాబాయ్ ఇలా ఇలా జరిగింది, నన్ను ఇలా మోసం చేశాడు ఒకడు, ఇప్పుడే వస్తానని చెప్పి ఫోన్ తీసుకున్నాడు, ఫోన్ తీసుకొని వెళ్ళిపోయాడు, ఫోన్ మాట్లాడతానని చెప్పి ఫుడ్ కూడా ఆర్డర్ చెప్పాడు అని చెప్పి వెళ్ళిపోయాడు అని చాలా టెన్షన్గా మాట్లాడుతుంటే అప్పుడైతే మేము అతను అడిగామండి కల్పించుకొని, బ్రదర్ ఏం జరిగింది, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నారు, ఏదైనా ప్రాబ్లమా అని చెప్పి అడిగితే అప్పుడు తను జరిగిందంతా చెప్పాడు. ఇలా ఆటో మాట్లాడుకున్నారండి, దారిలో ఇవన్నీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి నేను సంబంధించిన వాడిని వస్తువులు కొనుక్కోవాలని చెప్పి ఆటో మాట్లాడుకున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రకంగా ఆయన మోసం చేశాడు. ఫ్రెండ్స్ చూసారా ఎంత ఫ్రాడ్ గాళ్ళు తయారయ్యారంటే, వాళ్ళు కష్టపడి పని చేసుకోవచ్చు కదండి, కష్టపడి పని చేసుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదు. ఇలాగ దొంగతనాలు మోసాలు చేయడానికైతే వాళ్ళు ఇష్టపడుతున్నారు. ఎందుకు ఫ్రెండ్స్ ఈ బతుకులు? ఒక ఆటో సోదరుడు ఒక రోజంతా కష్టపడితే 500-600 సంపాదిస్తారండి. అందులో 200-300 తన ఖర్చులకే పోతాయి. అలాంటి ఆయన దగ్గర అతను ఈఎంఐలో ఒక మొబైల్ కొనుక్కున్నారంటండి, దాని కాస్ట్ వచ్చి 30,000 రూపాయలు. ఆ 30,000 రూపాయలు ఫోను పోయింది, ప్లస్ అప్పుడు మాట్లాడుకున్న ఇప్పుడు 15 కిలోమీటర్ల నుంచి వచ్చారండి, ఆ కిరాయి పోయింది. అంతేగాక హోటల్లో ఫుడ్ ఆర్డర్ చెప్పి అతను బయటకు వెళ్ళిపోయాడు. ఆ ఫుడ్ బిల్లు కూడా ఆటో సోదరుడే కట్టవలసి వచ్చింది. తన దగ్గర ఫోన్పే అంటండి, క్యాష్ అయితే లేదు, ఫోన్పే చేయడానికి కూడా ఫోన్ లేదు. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అమౌంట్ అయితే అతను హోటల్కి కట్టమని చెప్పాడు. ఆ అమౌంట్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే అమౌంట్ ఆ హోటల్ వాళ్ళకి డబ్బులు అయితే వేశారంటండి. చూసారు ఫ్రెండ్స్ ఎంత మోసం అంటే. ఇదే రకంగా ఒకసారి విజయవాడలో కూడా జరిగిందండి. విజయవాడ బస్ స్టాండ్ దగ్గర ఒక అతను అయితే వచ్చి ట్యాక్సీ మాట్లాడుకొని బయలుదేరి స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా అతను ఎవరికో ఫోన్ చేస్తున్నాడు, ఫోన్ ఎత్తట్లేదు చిరాకు పడుతున్నాడు. అలాగే తాడేపల్లి వెళ్ళిన తర్వాత ఒక అపార్ట్మెంట్ దగ్గర అయితే కార్ ఆపమని చెప్పారంట. కార్ ఆపిన తర్వాత అతను దిగి, బ్రదర్ నా ఫోన్ ఎత్తట్లేదు, ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి, మీకు ట్రై చేస్తానని చెప్పి మన ట్యాక్సీ సోదరుడి దగ్గర ఫోన్ అయితే తీసుకొని అతనికి ఫోన్ చేశాడంటండి. ఫోన్ చేస్తూ నిదానంగా అపార్ట్మెంట్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళాడు. అపార్ట్మెంట్ గేట్ బయటే మన ట్యాక్సీ సోదరుడు కూర్చొని చూస్తున్నాడు. అంటే నమ్మకం ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, అతను వచ్చే విధానం వాళ్ళని చూస్తే వీళ్ళు అసలు మోసం చేస్తారు అన్నట్టు ఉంటారు, వాళ్ళే మోసం చేస్తారండి. అయితే ఆ అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి ఇంకా రాలేదు. తర్వాత చాలాసేపు చూశాడంటండి, రాలేదు. అరగంట అయిపోయింది, రాలేదు. అప్పటికి అతనికి అనుమానం కలిగింది. ఫోన్ చేశాడంటే వాచ్మెన్ దగ్గర ఫోన్ తీసుకొని అతని నెంబర్ ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చిందంట. తర్వాత వెంటనే అక్కడ అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ సూపర్వైజర్ ఉంటారు కదండి, వాళ్ళని అయితే అడిగి ఏం జరిగింది, ఎలా జరిగిందని చెప్పి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ అయితే చూడడం జరిగింది. అతను ఈ గేట్లోంచి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి ఆ మెట్ల పక్క నుంచి ఎనమాల అపార్ట్మెంట్ బ్యాక్ గేట్ ఉంటే ఆ గేట్లోంచి అయితే వెళ్ళిపోయాడండి. ఇది ఒక మోసం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియో నేను ఎందుకు చేశానంటే ఒక అవేర్నెస్ కోసం అండి. మనకి దగ్గరకు ఎవరైనా తెలియని వ్యక్తులు వచ్చి ఒకసారి మొబైల్ ఇవ్వండి, నా నెంబర్ పనిచేయట్లేదని. మనం ఇప్పటి వరకు చాలా వీడియోలు చూసాము. ఎందుకంటే మన ఫోన్ తీసుకొని వాళ్ళ నెంబర్ ఫార్వర్డింగ్ పెట్టుకోవడం, ఏదైనా ఫ్రాడ్ చేసి మన ఓటీపీలు తీసుకోవడం జరుగుతుంది. కానీ ఫ్రెండ్స్ ఎవరికి కూడా ఫోన్ మాట్లాడాలంటే మన ముందే మాట్లాడమని చెప్పండి. ఫోన్ మాట్లాడడానికి కూడా ఎవరికి ఇవ్వద్దండి. ఈ విషయాన్ని మీకు తెలియజేయడం కోసం అయితే చెప్పాను. ఇది నిన్నే జరిగిందండి. నిన్న జరిగినప్పుడు ఈ విషయం హోటల్లో పాపం అతను అయితే ఆ ఆటో సోదరుడు అసలు టెన్షన్తో ఉన్నాడు. అతనికి ఏం మాట్లాడాలో ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు, చాలా బాధలో ఉన్నాడండి. అయితే మేము అతనికైతే చెప్పాము, మీరు వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకంటే హోటల్లో సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. హోటల్ వారితో మేము మాట్లాడాము, హోటల్ మేనేజ్మెంట్ వారితో. వాళ్ళు అన్నారు సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇస్తామని చెప్పి అన్నారు. స్టేషన్కి అయితే కంప్లైంట్ ఇవ్వడానికి ఆ సోదరుడు వెళ్ళాడు. అయితే ఫ్రెండ్స్, ఎందుకంటే మీలో ఎవరైనా సరే ఇటువంటి వ్యక్తులు తారసపడుతూ ఉంటారు, మేము పలానా ఇది మోసం చేస్తుంటారు. ఒకసారి ఫోన్ ఇవ్వండి, నా ఫోన్ కలవట్లేదు, నా ఫోన్ ఎత్తట్లేదు, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, బ్యాలెన్స్ అయిపోయిందని చెప్పి. అయితే అందరూ అలా ఉంటారని కాదండి, కానీ ఇటువంటి మోసాలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, ఎవరో వాళ్ళకు ఉపయోగపడుతుంది. అయితే ఈ వీడియో ఎక్కువగా నేను మన ఆటో సోదరుల కోసం, ట్యాక్సీ సోదరుల కోసం బాగా ఉపయోగపడుతుందని అయితే నేను ఈ వీడియో చేశానండి. ఎందుకంటే నాకు తెలిసి 2 సంఘటనలు జరిగినాయి. నాకు తెలుసండి, ఎందుకంటే ట్యాక్సీ సోదరుడు కూడా నా స్నేహితుడే. అలాగే నిన్న రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కూడా నా ముందే జరిగింది ఇది. ఇటువంటి పొరపాట్లు ఇంకెవరు కూడా ఇటువంటి మోసాలకి మీరు బలవ్వకుండా ఉండాలని ఈ వీడియో తీయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి తప్పకుండా షేర్ చేయండి.
ఎవరికో వాళ్ళకి ఉపయోగపడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.